నేను మీ డాక్టర్ రాధికరాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో కూడా ట్విన్స్ వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అవునండి, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకి ట్విన్స్ వచ్చే అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది. ఇది కొంచెం రేర్ కండిషన్. మనం 100 ప్రెగ్నెన్సీస్లో మనకి ఒకళ్ళలో చూస్తాం అనమాట. సింగిల్ ఎంబ్రియో వేశాక ఆ ఎంబ్రియో లోపలికి వెళ్ళి స్ప్లిట్ అయ్యి 2గా డివైడ్ అయ్యి మనకి 2 బేబీస్ గ్రో అవడం అనేది కొన్ని కేసెస్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. అది సో ఇప్పుడు అలా కొంతమందికి ఎందుకు జరుగుతుంది అనేది ఇంకా స్టడీస్లో మనకి ఇంకా ఒక తెలియని విషయం అనమాట. అది నేను ఒక కేస్ హిస్టరీ చెప్తాను. మన దగ్గర అయిన IVF పేషెంట్, తను షీజ్ 29 year old. వాళ్ళకి మ్యారేజ్ 4 to 5 years అయింది. సో తనకు బయట మల్టిపుల్ IVF సైకిల్స్ ఇవన్నీ అయినా తను కన్సీవ్ అవ్వలేదన్నమాట. సరే అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ IVF ట్రీట్మెంట్ కానీ మన దగ్గరకు వచ్చారు. చూస్తే తనకు అప్పుడు ఆ టైంలో AMH అనేది చాలా లో ఉందన్నమాట. ఇట్ వాజ్ ఓన్లీ 0.3 అట్లా లెవెల్ ఉంది. తనకి 2 ఓవరీస్లో కలిపి ఓన్లీ ఒక 3 ఫాలికల్సే కనిపించినాయి మనకి. సో మనం దానికి IVF ట్రీట్మెంట్లో మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఫాలికల్స్ గ్రోత్ వచ్చినాక మనం ఓమ్ పికప్ చేసినప్పుడు ఈ 3 ఫాలికల్స్ నుంచి మనకు ఓన్లీ 1 ఎగ్ మాత్రమే దొరికింది. మిగతా 2 ఎంటీ ఉన్నాయన్నమాట. కానీ వచ్చిన ఎగ్ కూడా తనకి క్వాలిటీ అనేది బాగుంది. సో మనం ఇక్సీ ద్వారా తనకి స్పర్మ్ని లోపలికి ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసి మనకి 3rd డేకి గుడ్ ఎంబ్రియో ఫామ్ అయింది. సో వచ్చిన సింగిల్ ఎంబ్రియోని మేము ఫ్రీజ్ చేసాం అన్నమాట. చేసి ఒక 1 month తర్వాత తనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ సింగిల్ Day 3 A గ్రేడ్ ఎంబ్రియోని మేము Day 5 వరకు తీసుకెళ్ళి దాని బ్లాస్టోసిస్ట్ని తన యూట్రస్లో డ్రాప్ చేయడం అనేది అయిందనమాట. సో తనకి బీటా-HCG లెవెల్ చాలా మంచి వాల్యూ వచ్చింది తనకి. సో ఆ వాల్యూ వచ్చినాక నేను ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు మాకు ఒక చిన్న శాకే కనిపించింది అనమాట. సో లోపల స్ప్లిట్ అయ్యి అవి 2 బేబీస్గా ఫామ్ అయినాయి అనమాట. సో ఈ కేసులో ఏంటంటే ఇద్దరికి సేమ్ ప్లాసెంటా ఉంది, సింగిల్ ప్లాసెంటా. ఇద్దరు ఒక సేమ్ యామ్నియోటిక్ శాక్లోనే గ్రో అయ్యారనమాట. సో ప్రెగ్నెన్సీల వాళ్ళకి పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ లేదు. కాకపోతే తనకి ఒక 5th month వచ్చేసరికి కింద సర్వీక్స్ అనేది కొంచెం వీక్ అవటం వల్ల తనకి మేము సర్వైకల్ స్టిచ్ అనేది వేసాము. దెన్ లేటర్ షీ డెలివర్డ్ ది హెల్దీ ట్విన్ గర్ల్స్ అనమాట. ఇద్దరు చాలా హెల్తీగా ఉన్నారు. ఇద్దరు యావరేజ్గా ఒక 2.1 kg అండ్ ఇంకొకరు అరౌండ్ ఒక 2.3 అట్లా ఉన్నారన్నమాట. అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. యాక్చువల్లీ ఈ పేషెంట్ ఏంటంటే నేను తనని ఎంబ్రియో పూలింగ్ కోసం 2nd cycle వెళ్ళి ఎంబ్రియోస్ని దాచుకొని వెళ్ళండి అని చెప్పాం. కానీ తను ఏంటంటే నాకు సింగిల్ బేబీ చాలు మేడం, నేను ఈ ఒక్క ఎంబ్రియోని వేసుకుంటాను అందనమాట. తను ఒక బేబీ అనుకుంటే తను చివరికి హెల్దీ 2 బేబీస్ వచ్చాము. కొన్ని కేసెస్లో ఇట్లా రేర్గా జరుగుతూ ఉంటుంది ఎంబ్రియో స్ప్లిట్ అయ్యి ట్విన్స్ అవటం అనేది. థ్యాంక్ యూ.